ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ఆల్మైటీ మిరకల్ మినిస్ట్రీ ప్రోగ్రామ్. దేవుని స్తోత్రం. మిమ్మల్ని అందరినీ సర్వశక్తుని యొక్క అద్భుత కార్యాలనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం చేస్తున్నాను. టుడే ఐ వుడ్ లైక్ టు టాక్ ఆన్ 2 Timothy 3:5. ఈరోజు 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. In that it says that nowadays Christians are just outside living and they have a outward appearance like godliness that says that they only follow the religion but they don't follow the faith. ఈరోజు క్రైస్తవులు మతం గురించి ఏదో మనం వెంబడిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ నిజంగా వాళ్ళు ప్రభువుని వెంబడించట్లేదు. My dear friends, stay far away from these kind of people. ఇటువంటి వ్యక్తుల నుంచి స్నేహితులారా మీరు దూరంగా ఉండండి. దేవుణ్ణి విశ్వసించే వారితో కలిసి ఉండండి. Always seek whatever is noble, whatever is pure, whatever is right, whatever is worthy of praise. Think on those things. ఎల్లప్పుడూ కూడా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద మీరు ధ్యానం ఉంచండి, వాటి మీద మెడిటేట్ చేయండి. And if you keep a faith like this, the grace of God will always be with you. ఇటువంటి విశ్వాసము వాక్యం మీరు కలిగి ఉంటే యేసు ప్రభువారు ఎల్లప్పుడూ ఆయన మీతో ఉంటారు. I pray the same that you will stay in the true faith. మీరు అవిశ్వాసం నుంచి దూరంగా నిజమైన విశ్వాసములో ఉండేటట్లు నేను ఎప్పుడూ మీ గురించి ప్రార్థన చేస్తాను. Praise the Lord. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తుని యొక్క అద్భుత కార్యం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప దయ వలన ఇంతవరకు మనందరం సజీవులుగా ఉండి మరొకసారి ఈ కార్యక్రమం చేయడానికి ప్రభువారు నాకు సమయం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. మొట్టమొదట ఆయనకే నేను సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లిస్తున్నాను. ప్రియులారా, నేను ఈరోజు మాట్లాడే అంశం గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చక్కటి ఆలోచన నాకు అనుగ్రహించారు. ఈ విధంగా అయితే ప్రజలు ఇలా ఉన్నారు, మన సమాజం, క్రైస్తవ సమాజం బాధపడే సిచ్యువేషన్స్లో కొన్ని విషయాలు ఆయన మాట్లాడితే ఆలోచనలు నాకు తెలియజేశారు. అవన్నీ నేను పరిశుద్ధాత్మ సహాయంతో అవన్నీ రాసుకొని మీ ముందుకు ప్రార్థనాపూర్వకంగా మరి దేవుడు మనల్ని ఎలా లేవనెత్తాడో, మనం దేవుళ్ళు ఎలా బలపడాలనే విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా యొక్క మెసేజ్ టైటిల్ నీవు ఒంటరిగా లేవు, ఒక్కడివే లేవు ఈ లోకంలో, నీవు ఒంటరిగా లేవు. దానికి సంబంధించిన ఒక చిన్న కీర్తన నాకు ఇష్టమైంది రాశాను. అది తెలిసిన పాటే ఒకటి పాడి దాన్ని వినిపిస్తాను. నో నెవర్ alone, no, never alone. He promised never to leave me, never to leave me alone. No, never alone, no, never alone. He promised never to leave me, never to leave me alone. Roses fade around me, lilies bloom and die, earthly sunbeams vanish, but radiant still the sky. Jesus, rose of Sharon, blooming for his own. Jesus, heaven sunshine, he will not leave me alone. No, never alone, no, never alone. He promised never to leave me, never to leave me alone. Steps unseen before me, hidden dangers nearer still my Savior, whispering be of cheer, joys like birds of springtime to my heart have flown, singing also sweetly, he will not leave me alone. No, never alone, no, never alone. He
promised never to leave me, never to leave me alone. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. నరమాత్రుడు ఏం చేయగలడు? మన పక్కనే ప్రమాదంలో పొంచి ఉండొచ్చు, దగ్గరే నియర్, కానీ నా రక్షకుడైన నా ప్రభు ధైర్యంగా ఉండు అని నా చెవు దగ్గర విస్పరింగ్ బీ ఆఫ్ చీర్, ధైర్యంగా ఉండు, భయపడద్దు, నేను నీ ప్రక్కనే ఉన్నాను అని మనకి చెప్తున్నాడు. ఈ సంవత్సరాంతంలో ప్రభు నీ పక్కనే ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ ఒంటరిగా లేవు. పరిశుద్ధాత్ముడు ఏ మాట అయితే మాట్లాడు, అది మీతో నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఎప్పుడైతే నీతో ఉన్నాడని నువ్వు ధైర్యంగా చెప్పావో, నీ హృదయం ఉప్పొంగిపోయి జాయిస్ లైక్ బర్డ్స్ ఆఫ్ స్ప్రింగ్ టైం, అంత సంతోషంగా నా హృదయం గొంతులేసింది. అట్టి కృపలో దేవుడు ఈ ప్రోగ్రాం చివరి వరకు మీరు చూస్తే నీవు ఒంటరిగా లేవడన్న అనుభూతి దేవుడు మీకు కల్పిస్తారు. ఆయన నీతో ఉన్నారని ఆ పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తాడు. అట్టి కృప దేవుడు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పాటలో అర్థం గ్రహించిన మనం ఈ లోకంలో ఒంటరిగా లేము. మనం ప్రభువు మనతో ఉన్నారు. నీవు ఒంటరిగా లేవనే సంగతి దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సంగతి బయలుపరిచారు ఆయన. ఈ ఆలోచన నాకు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో ఈ మెసేజ్ తయారు చేశారు. యోహాను సువార్త 8:29 యేసుప్రభువు వారు ఒక మాట చెప్తున్నారు, నేను ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తున్నాను కనుక ఆయన ఏనాడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దాని మీద నా దృష్టి పడినప్పుడు ఆయనకి ఇష్టమైన కార్యం ఏమున్నాయి, ఏది జరిగితే ఆయన నేను ఒంటరిగా ఈ లోకంలో విడిచిపెట్టరనే విషయాలు నేను జ్ఞాపకము చేసుకున్నప్పుడు ప్రభువారు సూచించిన మాటల్లో ఈ లోకములో జీవిస్తున్న ఈ రోజుల్లో నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు. నీ బాధ అర్థం చేసుకోవడానికి ప్రభు అయిన యేసు తాను శరీరుడిగా ప్రత్యక్షమై భూమి మీద మనందరి కొరకు చనిపోయి మనకి నిత్యరాజ్య వారసులగుటకు ఆయన అధికారం ఇచ్చి, నేను నీతోనే ఉన్నాను, నీలో ఉన్నవాను అని ఎప్పుడు మన దగ్గర చెప్తా ఉన్నారు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే బలవంతుడు. అది పరిశుద్ధాత్మ శక్తి వల్లనే నీకు తెలుస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు నీవు ఒంటరివని నీవు అనుకోవడానికి వీలు కలిగనివ్వడు. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మీరు మీదకు వచ్చిందో మీరు శక్తి ఉంది, ప్రతి భయాందోళన నుంచి బయటపడి దేవునిలో వేరుపాడి స్థిరపడుతూ ఉంటారు. దేవుని యొక్క చిత్త ప్రకారం అమర్చబడిన నీవు నేను ఒంటరిగా ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నామేమో, నేను ఒంటరి అయిపోయినేమో నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ నీతో ఎల్లప్పుడూ నివసిస్తూ నిన్ను చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. అది నువ్వు గ్రహించేటట్లు నువ్వు ఆలోచించాలి. ఈ ఒంటరితనము ఎలాగా మనం బయటపడాలి అంటే నువ్వు ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి. ప్రసంగి గ్రంథంలో ఒంటరిగా ఉండటం నరుడికి మంచిది కాదంటాడు. ఇద్దరుంటే ఒకడు పడిపోతే ఒకడు లేపుతాడు. ఒకడు ఒంటరిగా ఉండడం వల్ల ఎన్నో అనుమానాలు, మరి మానసిక సంక్షోభంలో వెళుతూ ఈరోజు ఆత్మహత్యలు కూడా ప్రేరేపించబడుతున్న దినాల్లో ఇద్దరు కూడి ఉంటే ఆ ఒంటరితనం అనేది ఉండదు. యు షేర్ యువర్ బర్డన్స్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు ఆ సమస్యలు మనం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరు లేకపోతే నువ్వు నాతో షేర్ చేసుకొని నీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపేసి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. దేవునిలో ఉన్న నీవు నేను కూడా పరిశుద్ధాత్ముడు నీతో నివాసం చేస్తే ఆ ఒంటరితనం అని నీతో ఉండదు. అయితే కొంతమంది చెప్తున్న ప్రకారం ఒంటరిగా ఉన్నప్పుడు శోధించబడ్డారని, దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు యుద్ధానికి అందరూ వెళ్ళినప్పుడు అతను ఒంటరిగా ఆ మేడ మీద సంచారం చేస్తున్నప్పుడు పాపములో పడ్డాడని,
కానీ తను దేవుడి యొక్క హృదయానుసారుడైన మనుషుడు అనే టైటిల్ కూడా వచ్చింది అక్కడ. మనం ఒక 2 విషయాలు గమనించాలి. ఈ ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు అనేక శోధనలు ఎదురవుతాయి. ఒక్కొక్కసారి దేవుని ఈ విషయాల్లో మనం ఉన్నప్పుడు ఒంటరిగా నడుచుట కాదు, నీలో సహవాసము కలిగి ఆయన నడుస్తున్నాడు. అందుకంటాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలుసు అంటాడు. శోధించబడిన తర్వాత నేను సువర్ణంలో మెరుస్తానంటాడు. ఒంటరిగా నువ్వు ఈరోజు ఫీల్ అవుతున్నావా? దేవుడు నీతో ఉన్నాడని నేను వాక్యం చెప్తున్నప్పుడు నీవు ఒంటరితనంగా బాధపడుతున్నావా? నీవు దేవుని చిత్తములో ఉంటి పరిశుద్ధాత్మను పొందితే ఆ ఒంటరితనం అనే జీవితం నీలో ఉండదు. ఇంకొక గొప్ప విషయం నేను చెప్తాన్న మాట ఏంటంటే, దేవుల్లో మనం కడుగుబడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. ఆ గ్లోరీ, ఈ ఒంటరితనం జయించట ఎట్లు అంటే నీవు పరిశుద్ధాత్మ పొందాలి. నీవు ఒంటరిగా లేవు. ఒంటరితనముగా జీవించే జీవితం దినాలు కొంతమందికి ఉన్నాయి. ఈరోజు ఒక హాస్టల్లో నీవు ఒంటరిగా ఉండవచ్చు, లేకపోతే ఇంకా వివాహం కాకుండా ఒంటరిగా ఉండవచ్చు. కానీ దేవుని నువ్వు ప్రార్థన చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. యథార్థత త్రోవలు కలిగి ఉండాలి. యథార్థతగా ఉన్నవారి కనుదృష్టి వారిని ఎప్పుడూ ప్రభు చూస్తున్నాడు. అయితే ఆయనకిష్టుడుగా ఉన్నప్పుడు ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తున్నాను అని వాక్యం సెలవిచ్చినప్పుడు ఈ ఇష్టడుగా ఉండుట ఎలాగ ప్రభువా ఎలాగ నీకు సమీపంగా ఉండాలి మేము అని నేను ప్రార్థన చేసినప్పుడు 3 విషయాలు ప్రభు చూపించారు. ఒకటి లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపుడ్డమము అనేవి మనల్ని దేవుడి నుంచి దూరపరుస్తాయి. ఈ లోకాశ, శరీరాశ, జీవపుడ్డమం అని 1 యోహాను పత్రికలో ఉన్నప్పటికీ యేసు ప్రభువారు ఉపవాసం చేసినప్పుడు శోధించబడినప్పుడు కూడా అపవాది ఆయన్ని పర్వతం దగ్గర తీసుకువెళ్ళి నీకు ఆకలి అవుతుందేమో, ఈ రాళ్ళు రొట్టె చేసుకొని తిని అన్నప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారని ప్రభువారు సెలవిచ్చారు. ఈ రోజుల్లో చాలా మంది గ్లట్టనీ అంటే శరీరాశ, శరీరమునకు కావలసినవన్నీ బట్టలు, బంగారము, మనకి ఏది కావాలని ఆలోచన చేస్తున్నాం తప్ప యేసు ప్రభువును వెతికి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుంటే తగ్గుతుంది. ఇవన్నీ మీకు కావాలని పరలోకమున్న తండ్రికి తెలియను. ఆకాశ పక్షులు చూడ విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకోను, వాటిని ఆయనను పోషిస్తున్నాడు ఆయన. ఇవన్నీ కావాలని తెలుసుగా మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ లభిస్తాయని వాక్యం సెలవిస్తున్నాడు. ఈ లోకాష్ట పైబడి ఎంతమంది జీవిస్తూ ఉంటారో ఆయన ఒంటరిగానే వదిలేస్తాడు వాళ్ళు. లోకాశపై నా నేత్రాలు సోకకుండా కురుపుచున్నాడు, నీ మహిమ దివ్య స్వరూపం చూసేటట్లు అనుదినము నిండారని కృపే ఉంటాడు. నేత్రాశ, ప్రభు యేసు నా రక్షక వసగు కన్నులు నిరతము నిన్ను నే చూడంటాడు. లోకాశ భోగ నా నేత్రము సోకకుండునట్లు కృప చూపుము, నీ దివ్య స్వరూపం నిండారా చూచుటట్లు కృపది అని పాట పాడతాడు భక్తుడు.
ఒక్కొక్కసారి ఎప్పుడైతే ఈ నేత్రాశ అనేది మనకు వచ్చిందో, ఇట్లా అలా ఉండాలి, నేను ఇలా ఉండాలని చెప్పి మరి ఆట ఉన్నప్పుడు నీవు ఒంటరిగానే మిగిలిపోతావు. ఈ ప్రోగ్రాం చూస్తానే నీవు రెండో ప్రోగ్రాంలో నేను ఇప్పుడు నేత్రాశ గురించి చెప్పాను, శరీరాశ, జీవపుడ్డంబము గురించి తర్వాత మనం వేరే దాన్ని మాట్లాడతాం. ఈ శరీరాశ వల్ల అసూయ, ద్వేషాలు రగులుతున్నాయి. అదిగో వారికి ఉంది, నాకు లేదు. వాళ్ళు ఇలా ఉన్నారు, నేను ఇలా అయిపోతున్నానని ఒక డిప్రెషన్, నిరుత్సాహ, నిస్పృహ నీలోకి వచ్చి రకరకాల ఆలోచనలతో నిద్ర పట్టకపోవడం, బీపీలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు అంటు కట్టబడి వేరు నీలో ఉండాలి, వాక్యం విని ఎత్తుకొని పోతాడు సాతానుడు. కొన్ని ముండ్ల పొదల్లో పడిపోయి ఐహిక విచారములలో ముండ్లు వాటిని అణిచేస్తున్నాయి. ఐహిక విచారములలో పడిపోయి కొన్ని వేరు లేకుండా రాతి నేల పడిపోతున్నాయి. ఫలించి అభివృద్ధి పొందేటంటే నీవు రోజు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు శక్తిని నీవు రుచి చూచి తెలుసుకోవాలి. యేసు ప్రభు చెప్పిన మాటల్లో నీవు పరిశుద్ధాత్మని శక్తిని పొందితే నీలో ఉన్నవాడు లోకంలో గొప్పవాడు అని అంటారు. ఒక్కొక్కసారి ఈ శరీరాశ, నేత్రాశ, ఈ జీవపుడంబముల్లో పడి యేసు ప్రభు అన్న మాటల్లో వాక్యంతోనే ఆయన అపవాదిని ఎదిరించారు. వాక్యంతోనే ఇలా వ్రాయబడి ఉన్నది, నీ దేవునికి నీవు మొక్కాలి, నీవు దేవుణ్ణి ఎదిరించకూడదని వాక్యం ద్వారా సెలవిచ్చి ఆ సాతాన్ని జయించారు. ఈరోజు నీవు నేను చిన్న సమస్య వస్తే నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఏమీ ఇదవ్వలేదు, నాకు ఎవరూ లేరని నువ్వు డిప్రెషన్కి వెళ్తున్నావు అంటే దానికి కారణం వాక్యములో ఉన్నటువంటి లోతైన మర్మము, పట్టు నీలో రావాలి. నీవు దేవుని ఆత్మను పొందుకొని దేవుని యందు నిలకడగా ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి ప్రభువులో పరిశుద్ధాత్మ అనే వరం పొందేవో నువ్వు ధైర్యంగా ఉంటావు. నేను ఈరోజు ఒంటరిగా నేను లేను, నాతో నా ప్రభు వస్తున్నారు, నీవు జారి పడకుండా ఆయన నిన్ను చేత్తో ఎత్తి పట్టుకుంటారు. ఆయన దూతలు నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. ఈ శరీరాశ అనేది మనం మొట్టమొదట త్యజించాలి. ఏమి తిందుమో, ఏమి త్రాగుతామో, ఏమి జరిగేదో ప్రభు వారికి మనం సమయం ఇచ్చి ప్రభువుని మనం ఇప్పుడు ధ్యానం చేస్తుంటే ఆయనే సకలము తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు దీన మనస్కులై ఉంటే నువ్వు ఒంటరిగా ఉండవు. ఇంకొక మాట నేను చెప్తాను. ఒక దగ్గర ప్రతి క్రిస్టమస్కి మనం ఒకటి చదువుతాం, పరిశుద్ధాత్మ వలన గర్భం పొంది యేసు ప్రభును నువ్వు కంటావు, మరియమ్మతో దేవదూత చెప్తున్నారు అని క్రీస్తు అని పేరు పెడితే ఇమ్మానుయేలు అంటారు. అంటే ఇమ్మానుయేలు అను మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. ఎంతమంది మనం ప్రతి క్రిస్టమస్ మెసేజ్లో ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు మాట వింటున్నాం, కానీ దేవుడు మనకు తోడు అనేది మర్చిపోతున్నాం. ఇమ్మానుయేలు అనే రక్షకుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన కడగబడి ఆయన నిన్ను విడుదల చేసి ఆయన రక్తంతో నిన్ను కొన్నారు ఆయన. అది మనం ఎల్లాడో మర్చిపోకూడదు మన జీవితాల్లో. ఒక్కొక్కసారి ఒక భక్తుడు రాస్తాడు, ఒంటరి విసిగించినప్పుడు మంచి తోడుగా ఉండువాడా, నీ ఆత్మతో నన్ను నింపి అభిషేకం చేయువాడా, నన్ను పాలించు యేసు నిన్ను ఎవరని ఎరిగి తిని, సత్యవంతుడా సదమేళ్లను చేయువాడా, సదమేళ్లను చేయువాడా, నన్ను పాలించు యేసు అన్న భక్తుడు ఒంటరి విసిగించినప్పుడు మంచి తోడుగా ఉన్నాడు.
నీ ఆత్మతో నన్ను నింపి అభిషేకం చేయమని అడుగుతున్నాను. జీవిత ప్రయాణములో మేఘ స్తంభమై వచ్చువాడా అంటాడు ఆయన. పరులు దూషించినప్పుడు కూడా నీవు ఒంటరిగా ఫీల్ అవుతావు. ఒకసారి నీ తల్లిదండ్రులు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టచ్చు. బంధువులు, స్నేహితులు కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టవచ్చు. నీ మీద అసూయ చెంది నీకు రావాల్సిన కొన్ని విషయాలు వాళ్ళు దొంగిలించి, ఒక ఇల్లు అనుకోండి, లేకపోతే ఇంకేమనుకోండి, నిన్ను ఒంటరిగా చేయొచ్చు. కానీ నీవు ఒంటరిగా లేవు. యేసు ప్రభు నీతో ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తే, నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందితే ఆయన నీతోనే వస్తారు. ఆయన ఎప్పుడు నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావో ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు ఒకవేళ విడాకులు పొంది ఒంటరిగా ఉన్నావేమో, దయచేసి ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరికొకరు తగ్గించుకొని, క్షమించుకొని ఈ పండగ సమయాల్లో కలిసి పిల్లలతో ఆనందంగా ఉండండి. ఒంటరిగా ఉండద్దు. 3 పేటల తాడు తెగిపోతుంది. ప్రభువు మీకు సూచనగా ప్రభువును ముందు పెట్టుకొని, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మీరు ఆయనతో జీవించాలని ఈ ప్రోగ్రాం ద్వారా నేను హెచ్చరిస్తాను. ఒకవేళ సొంత బంధువులు అందరూ స్నేహితులు విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నావని నువ్వు అనుకున్నా, ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను సొంత సొత్తుగా ఆయన కొనుక్కున్నాడు. ఆయన ఒకవేళ ఆయన ఎప్పుడైతే నువ్వు ఆయనకి సమర్పించుకుంటావో, నువ్వు ఆయనతో ఉంటావో, ఆయన ప్రభావము నీతో కను. ఒక్కటి డాక్టర్ దగ్గర అన్నీ పోయి డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని తను ఇంకా శక్తిహీనరాలే, ఇక ఎటు పరిస్థితుల్లో ఉన్న ఆ రక్తస్రావము గల స్త్రీ ప్రభువు దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో తాకింది. నీలో విశ్వాసం అనేది జనించినప్పుడు, ప్రార్థన చేయనప్పుడు వాటన్నిటిని పొంది ఉన్నామని నీవు నమ్మకం కలిగి ఉన్నప్పుడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నువ్వు ఒంటరిగా లేవని ఆయన రుజువుపరుస్తారు. నీవు ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలోకి వెళ్ళావో, దేవుడి యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఈ ఒంటరి జీవితంలో నీవు ఒకవేళ ఇంకా నేను ఒంటరిగానే ఉన్నాను, బాధగా ఉందని అనుకున్నావా, దేవుడు నిన్ను స్పందించే సమయం ఇది. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి, ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు అంటాడు భక్తుడు రాస్తూ పాట. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు, నా యేసే. ఒంటరి గువ్వని విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. తల్లిదండ్రులు పోగొట్టుకొని ఒంటరిగా బాధపడుతున్నావా? ఎవరూ లేరు నాకు, బంధువులు కూడా హేళన చేస్తున్నారు, అమ్మా నాన్న కూడా నన్ను విడిచిపెట్టి ప్రభువు చెంతకి వెళ్ళిపోయారని నువ్వు అనుకుంటున్నావా? నో, ఆయన ప్రామిస్ టు నెవర్ లీవ్. స్టెప్స్ ఇన్ బిఫోర్ మీ అంటాడు. స్టెప్స్ అన్సీన్, నీకు కనబడిన ఒక మార్గము ఉన్న, డేంజర్స్ నీ పక్కనే ఉన్న రక్షకుడు నీ చెవు దగ్గర చెప్తా ఉంటాడు. ఏమనంటే, నేనున్నాను నీ ప్రక్కన, నేను నీతో వస్తానని. గొప్ప శక్తిమంతుడు ఆయన. ఒంటరి బ్రతుకుల్లో సహాయం చేసే తండ్రి ఆయన. ఆయన మనల్ని గుడారపు మాటలు దాస్తాడు. ఆయన నిన్ను బలపరిచి శక్తివంతుడు చేస్తాడు. ఆయన చాలామంది జీవితాల్లో ఒక్కొక్కసారి మానసికంగా గురై వెళ్ళిపోయిన కొంతమంది భక్తులను కూడా యేసు ప్రభు తన వాక్కు ద్వారా సంధించి ఒక వెలుగును చూపించి వారు మారి అనేకులకి రక్షణకరమైన పాటలు రచించి ఎంతోమంది దీవెనకరంగా వర్తమానాలు అందించిన భక్తులు మనకు తెలిసిన వారు ఉన్నారు. వారు ఇప్పుడు ఒంటరిగా లేరు, దేవుడు వారితో ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా అని ఫీల్ అవ్వడే కారణం అది సాతాను యొక్క పని. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉన్నావో అంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని కాచుకోమంటాడు.
నీ హృదయంలో తలుపు తెరువు, దేవుడు నీలోకి వస్తాడు. నలుగురితో ఉన్నప్పుడు నీ నోటిని కాచుకో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని కాచుకో అని ఒక సామెత చెప్పాడు. ఆయనలో మనసులో వేదనంతా పోద్ది. ఆయన వస్తారు నీలోకి, నీ ఒంటరితనం తీసివేస్తారు. మనసులో వేదన తొలగున్, మన సాక్షిలో మలినం మాయం అంటాడు. లోకష ఎండని మావుల్, దాని ఫలితం శోకము కన్నీరు. అంటే లోకష ఎండమావి, దుఃఖము కన్నీరే. పాపపు త్రాళ్ళు బిగియున్, పాతాళ వేదన కాంచున్నాడు. నీ హృదయపు ద్వారము తెరువు, నీవు తెరచిన కాంతులు వెలుగున్. నీ హృదయం తెరు, ఆయన వస్తారు. కనుక మన జీవితంలో ఈ లోకాశ అనేది దూరం చేసుకొని ప్రభువుకి సమీపంగా ఉండి ఒంటరితనం అనేది తీసుకోవాలి అంటే మనము దేవుని మాటలు విని నేత్ర శరీరాశ విడిచిపెట్టి దేవుని ఒక వాక్యము నిత్యము ధ్యానిస్తూ నిత్యము చదువుతూ ప్రార్థన అనే ఖడ్గముతో నువ్వు బయలుదేరి దేవునితో. అయితే ఇక్కడ లాస్ట్లో చెప్తాను, ఇది నీ శక్తి చేతనైనానో నీ బలము చేతనో కానీ అది ఆత్మ ద్వారా కార్యం జరుగుతుంది. కనుక ప్రభువారు ఆత్మకార్యం నీలో చేస్తారు ఈ ప్రార్థన ద్వారా. నీవు ఒంటరిగా ఇక లేవు, ఏ విషయంలో నువ్వు బాధపడన అవసరం లేదు. ఆయన నీతో ఉన్నారు, నీలో ఉన్నవారు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కనుక అట్టి కృప దేవుడిచ్చాలని ప్రార్థన చేసి, పరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పాదం వందనములు. మా దగ్గర ఏమీ లేదు, మీరు వచ్చి మాట్లాడారు, మేము విన్నాం, నీకు వందనాలు, స్తోత్రం నాయన. విన్న ప్రతి బిడ్డని దర్శించండి నాయన. ఈ రన్నింగ్లో ఉన్నాం ప్రభా, సహాయం చేసి నీ కృప కాపుదలు నడిపించి సకలము నాయన నీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. అస్వస్థ వ్యాధి బలహీనత ఉన్న వారిని అందరినీ ముట్టి స్వస్థపరచండి. ఒంటరితనంగా అనుభవిస్తున్నటువంటి నాయన నా బిడ్డలు, పురుషులవని స్త్రీలవని చంటి బిడ్డలవని ఎవరైనా సరే నీ వారితో ఉన్నావు అని చక్కటి శక్తివంతమైన వర్తమానముగా మీరు మార్చి వారిని ధైర్యపరిచి నీలో అంటుకట్టుబడే జీవితం ప్రసాదించమని, ప్రతి బిడ్డని స్వస్థపరచమని. అంతమంది అయితే నాయన రోగాల్లో బాధల్లో ఉన్నారు, ఒంటరిగా మంచం మీద పెద్దవాళ్ళని పెట్టేసి నాయన పట్టించుకోకుండా ఉండి కన్నీళ్ళు కారుస్తున్నారు నాయన. వారి కన్నీటిని తుడిచి వారిని స్వస్థపరిచి లేపి నజరేయుడైన యేసు నామములో నాయన బిడ్డలందరినీ దీవించి ధైర్యపరచమని. కృపా కనికరం నీకే, మహిమగంత ప్రభావం నీకే. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.